పాపాత్మురాలని స్త్రీ పట్టబడింది. ఇశ్రాయేలు వాళ్ళు శాస్త్రులు వాళ్ళందరూ కావాలనే వచ్చారు. ఏం చెప్తాడు బోధకుడు అనని, మా మోషే ధర్మశాస్త్రం ప్రకారం వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని రాళ్లతో కొట్టమని మా మోషే మాకు చెప్పాడు, మీరేం చెప్తారు అంటే మౌనం ఉన్నాడు. ఏమండి బోధకుడా, రబ్బుని చెప్పు, ఏం చెప్తావు చెప్పు. మా మోషే ధర్మశాస్త్రం రాళ్లతో కొట్టమంటుంది, నువ్వేం చెప్తావు? ఏమక్కి తప్పు చేసింది, పట్టబడింది, మేము పట్టుకున్నామేమని ఏం చెప్తావు అని అంటే మళ్ళా కొద్దిసేపు పదే 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 తొందర పెడతా ఉన్నారంట ప్రభుని వాళ్ళు. చెప్పు, ఏదో ఒకటి చెప్పు అని. అప్పుడు ఒక చిన్న మాట చెప్పాడు. ఏమని? మీలో పాపము చేయని వాడెవడో వాడు మొదట ఆమె మీద రాయేయండి. రాళ్ళు తీసుకొని కొడతా ఉంటున్నారు కదా, పాపము చెయ్యని వాడెవడో వాడేయండి రాయి అనగానే బైబిల్లో రాయబడిన మాట, చిన్న పిల్లల మొదలుకొని పెద్దల వరకు రాళ్ళు అక్కడ పడవేసి వెళ్ళిపోయారు అని. ఆయన వంగి ఏదో నేల మీద రాస్తా అట్టట్టున్నాడు. కొద్దిసేపటి తర్వాత ఆమెను పిలిచాడు. అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా? ఎవరు శిక్షించలేదు ప్రభువా. అట్లయితే నేను నిన్ను శిక్షించను, ఇకను పాపము చెయ్యకు అని చెప్పాడు. హల్లెలూయా. ఏం చెప్పాడు? ఇకను పాపము. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కూడా ఉంటాయి ఆ మాటలు. 9-10 వచనాలు చదువు. వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలను, ఆ స్త్రీ మధ్య నిలవబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను. చాలు. ఏం చెప్పాడంటే ఇకను పాపము చేయకు అని చెప్పాడు. కానీ లోకం ఏం చేసింది ఆమెను అంటే ఆమెను ద్వేషించింది. యేసు మాత్రం ఆమెలో నుండి పాపాన్ని ద్వేషించి ఆ పాపిని మాత్రం ప్రేమించినట్లుగా లేఖనాలు మనకు సాక్ష్యమిస్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పాపాత్మురాల్ని గెంటేశాడా? ఆమెలో పాపం పోవాలని కోరుకున్నాడు, కానీ పాపులు పోవాలని కోరుకోవాలి. పాపాన్ని ద్వేషించాడు, పాపులను ప్రేమించాడు. కాబట్టి ఇంకా కొంతమంది జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందకుండా ఇంకా పాపి అనే ముద్ర వేయబడినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరెవరు రక్షించబడలేదో వాళ్ళు ఇంకా ఆ ముద్రే కలిగి ఉన్నారు. పాపి అనే ముద్రే కలిగి ఉన్నారు. అయితే పాపుల్ని ద్వేషించట్ల, ఆయన పాపుల్ని ప్రేమిస్తున్నాడు. నీలో ఉన్న పాపాన్ని ద్వేషిస్తున్నాడు అంటే నువ్వు ఆ పాపం పోవాలి, కడగబడాలి, అది కోరుకున్నాడు. ఇప్పుడు మీ పిల్లలు బురదలో పడ్డారు, వాడు బురద పూసుకొని ఇట్నే ఇంటికి వచ్చాడు. ఏం చేస్తారు? ఎవడు రీడు మట్టి పడుకున్నాడు, ఇసి రాస్తాడు గోడ అవతల. ఏం చేస్తావు? ఊడురా నువ్వు, నేను అన్నప్పుడు ఎట్టుండవు, ఇప్పుడు ఎట్ట తయారయ్యావురా? అంతేనా? అసలు నేను ఎట్ట రెడీ చేశాను నిన్ను, నువ్వెట్ట తయారయ్యావురా అని ఎట్ట పట్టుకొని ఇసి రావుతలేట గోడ అవుతారా? అంతేనా? ఏ తల్లి చేయదట. ఏం చేసిద్ది? వాడి ఒంటి మీద బట్టలు తీయాలి, చొక్కా ఒక్కొక్కటి తీసి వాడి ధరించుకున్నటువంటి బురద, వాడికి అంటిన బురద అయితే ఉందో ఆ బురదను ద్వేషించి శుభ్రంగా పైపెట్టి కడిగి తర్వాత బిడ్డని. అంతేనా? ఊరీడు ఈ అవతారం ఎట్టుందని ఎత్తి ఏ తల్లి చేయలేదు. మరి నువ్వే చేయలేదు, అదైందో ఏదో పాపం చేసావనో, పాపంలో పట్టబడ్డావనో, పొరపాటు జరిగిందనో దేవుడు అవతల ఇసిరేస్తాడా? ఏడు ఆయన ప్రేమ కలిగినోడు. అర్థమైందా? అయితే నువ్వు తండ్రి ఎదుటికి వస్తే శుభ్రం చేయబడతావు, అంతేగాని బురద పూసుకొని ఏడాడో తిరుగుతూ ఉన్నావు అనుకో, కడుగుతారైంది ఎవరన్నా? ఎవరు కడగరు. తల్లి ఎద్దకు రావాలా, తండ్రి ఎద్దకు రావాలా, అప్పుడు కడగబడతారు వాళ్ళు. చాలామంది బాప్తిస్వం పొందకుండా ఉన్నారు. అంటే అర్థం ఏంటిదనంటే పాపం అనే బురద ఇంకా నిన్ను అంటే ఉంది. నిన్ను ప్రేమిస్తున్నాడు, కానీ నువ్వు పూసుకున్న బురదను మాత్రం ప్రేమించడు, దాన్ని మాత్రం ద్వేషిస్తాడు. కాబట్టి ఎవరైతే యేసయ్య నేను పాపిని అని వస్తారో, నన్ను కడుగు అని ఎవరు వస్తారో, ఎంత ఘోర పాపివైనా సరే నా యేసయ్య పాదాల దగ్గర క్షమాపణ ఉంది. నువ్వు ఎంత భయంకరుడు అయినా, భయంకరాలు అయినా క్షమాపణ ఉంది. నువ్వు తాగుబోతువైనా, తిరుగుబోతువైనా, తిట్టుబోతువైనా, నువ్వు ఎవరైనా సరే నా యేసు పాదాల చెంత క్షమాపణ ఉంది. ఆయన రక్తము నిన్ను తెల్లగా చేసింది.
ఆయన పవిత్రమైన రక్తం నిన్ను పరిశుద్ధమైన పాత్రగా మలిచిద్ది. ఆయన రక్తం లేకుండా ఎప్పటికీ నువ్వు పరిశుద్ధంగా మార్చబడవు, నిత్య రాజ్యానికి చేర్చబడవు. నిత్య రాజ్యానికి చేరాలన్నా, పరిశుద్ధతను ఆపాదించుకోవాలన్నా ఒక్కటే మార్గం. ఏంటా మార్గం అంటే యేసు. ఆయన నీ కొరకు రక్తం చిందించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినాన సమాధి గుండెను చీల్చి తిరిగి లేచాడు, ఆరోహణమై తండ్రి వద్దకు వెళ్ళాడు. అతి త్వరలో మరలా 2వ రాకడలో రాబోతూ ఉన్నాడు. ఇంతకన్నా ప్రేమ చూపేవాళ్ళు ఎవరుంటారు? యేసే ప్రేమామయుడు. కాబట్టి పాపిని ప్రేమించాడు, పాపాన్ని ద్వేషించాడు. వద్దు, వదిలిపెట్టు, ఇక చేయొద్దు.